లెట్స్ గెట్ ఇన్ టు రియాలిటీ అబౌట్ అవర్ కుకింగ్ ఆయిల్. మార్కెట్లో కేజీ పల్లీలు కొంటే 120 రూపీస్. సో 1 కేజీ ఆయిల్కి 2 కేజీ పల్లీలు అవసరం ఉంటుంది. 2 into 120 240 రూపీస్. బట్ 1 లీటర్ పల్లి నూనె 170 రూపీస్కి మనకి మార్కెట్లో దొరుకుతుంది. మరి లేబర్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, హోల్సేల్ ఛార్జెస్, రీటైల్ ఛార్జెస్, మరి ఇవన్నీ చూసుకుంటే 240 రూపీస్ కంటే ఎక్కువగా ఉండాలి కదా. మరి మనకెందుకు 170 రూపీస్కే ఇస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే ఆయిల్ని రిఫైన్మెంట్ చేస్తారు. ఆయిల్ని 5 ప్రాసెస్లో రిఫైన్ చేస్తారు. డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, వింటరైజేషన్, డీఆర్డరైజేషన్. వామ్మో ఇవన్నేంటి అని ప్యానిక్ అవ్వకండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జైన్ అనే కెమికల్ వాడి గింజలలో 1% ఆయిల్ లేకుండా తీస్తారు. ఎగ్జైన్ అంటే వన్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్. దాని తర్వాత ఫాస్ఫరిక్ యాసిడ్ అనే కెమికల్ వాడి ఆయిల్కి ఉన్న సహజ గుణం స్టిక్కీనెస్ని పోగొడతారు. ఎంజైమ్స్, మినరల్స్, విటమిన్స్ ఉండటం వలన జనరల్గా ఆయిల్ జిగురుగా ఉంటుంది. మన బ్రెయిన్ అండ్ బాడీ ఎదగటానికి ఉపయోగపడే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్లో ఉంటాయి. కానీ ఆయిల్ని ఎక్కువ రోజులు నిల్వపరచడానికి కాస్టిక్ సోడాని ఉపయోగిస్తారు. NaOH అనే కెమికల్. జనరల్గా మనము NaOH అనే కెమికల్ లేదా కాస్టిక్ సోడాని డైలీ లైఫ్లో ఎక్కడ వాడతాము? బట్టలు ఉతకటానికి. మరి వీళ్ళు చూడండి, మనం తినే వంట నూనెలో కలుపుతున్నారు. ఇన్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్కి బ్లీచింగ్ ఎర్త్ అనే ప్రోడక్ట్ని కలుపుతారు టు రిమూవ్ కలర్ అండ్ స్మెల్ ఆఫ్ ద ఆయిల్. నెక్స్ట్ ఆయిల్లో ఉన్న సహజ గుణం గడ్డ కట్టడం. ఇలా ఆయిల్ గడ్డ కట్టకుండా ఉండడానికి ఈథనాల్ అనే కెమికల్ ని కలిపి ఆయిల్ ని గడ్డ కట్టకుండా చేస్తారు. జనరల్ గా పెట్రోల్ లో యూజ్ చేసే కెమికల్ ఇది. ఫైనల్ గా రంగు, రుచి అండ్ స్మెల్ లేని ఆయిల్ ని ఫార్టిఫైడ్ అనే కెమికల్ మినరల్స్ ని కలుపుతారు. ఎందుకు పనికిరాని ఈ ఆయిల్స్ ని ప్యాకెట్ లో ఫిల్ చేసి మనకు సేల్ చేస్తారు. మరి మీరే చెప్పండి, ఇలాంటి కెమికల్స్తో నిండిన వంట నూనెను మనం రోజు వాడితే మన హెల్త్ పరిస్థితి ఏంటి? మన బాడీలో ఇన్ఫ్లమేషన్, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, PCOD, హెయిర్ ఫాల్, షుగర్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి కారణమే ఈ వంట నూనె. చిన్న పిల్లలకి కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్, ఉమెన్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్కి ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ స్లో పాయిజన్ వంట నూనె. బట్ డోంట్ ప్యానిక్, సొల్యూషన్ ఉంది. నేను వచ్చేసా వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్తో. దీంట్లో 0 కెమికల్స్, 0 బ్లీచింగ్, 0 హీటింగ్, ప్యూర్గా న్యాచురల్గా లెస్ ఫ్యాట్తో ఒరైజినల్ లెవెల్ 1400 mgతో తయారు చేయబడింది. దీంట్లో లెస్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన మన బాడీలో ఉన్న సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఫిజికల్లీ ప్రాసెస్డ్ ఆయిల్. దీన్ని వాడటం వలన మన ఫ్యాట్ లెవెల్స్, కొలెస్ట్రాల్, వెయిట్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఆయిల్ని మీరు వాడుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. యాక్చువల్ MRP ఆఫ్ దిస్ ఆయిల్ ఫర్ 2 liters ఈజ్ 780 రూపీస్. కానీ డిస్కౌంట్లో 540 రూపీస్కి మాత్రమే. ప్లీజ్ డోంట్ కంపేర్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఆయిల్ విత్ ద రిఫైన్డ్ కెమికల్లీ ప్రాసెస్డ్ ఆయిల్. బట్ వెన్ కంపేర్డ్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, దిస్ ప్రైస్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ మోర్ ఓవర్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఓన్లీ 45 days లోపు వాడాలి. కానీ విస్టేజ్ ఆయిల్ 1 year వరకు వాడచ్చు. డిస్కౌంట్లో మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.